ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి అనుదిన దోపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్నాం. మీ అందరి కొరకు ప్రతిదినం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఈ యొక్క ఉదయకాలం నిజంగా మన జీవితాల్లో చాలాసార్లు మనం ధనం కొరకు, ఐశ్వర్యం కొరకు, ఆస్తుల కొరకు ఆలోచిస్తాం. వాటి కొరకు ప్రయాసపడుతుంటాం, పరుగులు తీస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మన జీవితాల్లో మంచి పేరు కోసం మనం ప్రయాసపడాలి. అందుకే ప్రసంగిలో కూడా 7వ అధ్యాయం 1వ వచనం చూస్తే సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అనే మాట అక్కడ మనం చూస్తాం. అంటే ఈ లోకంలో ఐశ్వర్యం కంటే, ఆస్తి అంతస్తుల కంటే ఎప్పటికీ నిలిచి ఉండేది, చెరిగిపోనిది, శాశ్వతమైనది మంచి పేరు. కాబట్టి ఈ లోకంలో మనం మంచి పేరు కొరకు, మంచి పనులు చేయటం కొరకు ఎప్పుడు మనం ఆశపడాలి అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్యంలో చూస్తే సమూయేలు గ్రంథంలో సమూయేలు కోసం దాను మొదలుకొని బెయేర్షెబా వరకు కూడా ఎంతో గొప్ప పేరు సమూయేలు సంపాదించుకున్నాడు. స్థిరపడినట్టుగా ఇశ్రాయేలు అందరూ కూడా నిజంగా తన ప్రవక్తే, నిజంగా తన దైవజనుడే, అతనిలో ఏ లోపము ఏ పాపము లేదని సమాజం అంతా కూడా ఒప్పుకున్నట్టుగా మనం చూస్తాం. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నాం. మీ జీవితాల్లో కూడా మీరు మంచి పేరు కొరకు ఆశపడాలి. ఆ మంచి పేరు కోసం మీరు ప్రయాసపడాలి. ఆ మంచి పేరు కొరకు దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించాలి. అలా ప్రార్థించి దేవునితో మీరున్నప్పుడు మీ జీవితం మారుతూ ఉంటుండగా మీకు తెలియకుండానే దేవుడే అంత గొప్ప. మరి జెఫన్యా గ్రంథంలో చూస్తే దేవుడు మీకు మంచి పేరును, ఖ్యాతిని కలుగు చేసేదని ఇశ్రాయేలు ప్రజలతో వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుడే మనం దేవునితో బ్రతుకుతూ పాపాన్ని, లోకాన్ని మనం అసహించుకున్నప్పుడు మనం గ్రహించకుండా, మనకు తెలియకుండానే మన పేరు మారుమ్రోగిపోయినట్లుగా దేవుడు చేస్తాడు. దేశం ఉన్నత స్థలాల్లో దేవుడు మనల్ని ఎక్కిస్తాడు. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్నా మీరెవరైనప్పటికీ కూడా మీ జీవితాల్లో దేవునితో బ్రతకండి, దేవుని కొరకు జీవించండి. మీ జీవితాల్లో మీరు లేకపోయినా, మీరు ఒకవేళ ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోయినా ఎప్పటికీ చిరస్థాయిగా ఈ లోకంలో మీ పేరు నిలిచి ఉంటుందని దేవుని వాక్యంలో ఈ యొక్క ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మనం లేకపోయినా మన పేరు నిలిచి ఉండాలి. అలాంటి జీవితం మనం జీవించాలి. ఎంతకాలం జీవించాం కాదు, ఎలా జీవించాం, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్నా మీరు మరి దేవుని సన్నిధిలో మంచి పేరు కోసం దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించాలి, ప్రయాసపడాలి. అంతేకాకుండా దేవునితో బ్రతికితే ఎంతటి వారినైనా దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా వాళ్ళ జీవితాలను మార్చి నడిపిస్తాడు. అట్టి కృప వింటున్న ప్రతి వారికి ప్రభు అనుగ్రహించునుగాక.